తిరుపతి టీడీపీకి కొత్త ఇన్ఛార్జిగా జేబీ శ్రీనివాస్ నియామకం రాజకీయంగా చర్చకు దారితీస్తోంది. పార్టీ పునర్వ్యవస్థీకరణపై ప్రత్యేకమైన దృష్టి సారించి టీడీపీలో అందరినీ కలుపుకొని ముందుకు సాగగలరా? క్షేత్రస్థాయిలో టీడీపీకి కొత్త ఊపు తీసుకొని రాగలరా? భూమన కరుణాకర్ రెడ్డి రాజకీయ దూకుడుకు ధీటుగా జేబీ నిలవగలరా? రానున్న ఎన్నికలు జేబీ నాయకత్వానికి అగ్ని పరీక్షగా మారబోతున్నాయా? తిరుపతి రాజకీయాలను జేబీ శ్రీనివాస్ ఏ దిశగా తీసుకెళ్తారో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. తిరుపతి రాజకీయాల్లో టీడీపీ తీసుకున్న నిర్ణయం ఆసక్తికర చర్చకు దారితీస్తుంది. చాలా కాలంగా పార్టీ కోసం క్షేత్రస్థాయిలో పనిచేస్తూ నాయకత్వం దృష్టిలో నిలిచిన జేబీ శ్రీనివాస్కు తిరుపతి అసెంబ్లీ ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించడం వ్యూహాత్మక నిర్ణయంగా కనిపిస్తోంది. అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే కాదు, ప్రతిపక్షంలో ఉన్న సమయంలోనూ పార్టీ జెండా భుజాన వేసుకు పనిచేసిన నాయకుడిగా జేబీ శ్రీనివాస్కు గుర్తింపుంది. యువతలో ఉన్న ఆదరణ, సోషల్ మీడియాలో సాధించిన గుర్తింపు, పార్టీ కార్యక్రమాల్లో చురుకైన పాత్ర, ఇవన్నీ అధిష్టానం ఆయనపై నమ్మకం ఉంచేలా చేస్తాయి. ఇన్ఛార్జ్ పదవి కోసం తిరుపతి టీడీపీలో గత కొంతకాలంగా పలువురు ఆశావహులు వేచి చూశారు. పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా పనిచేసిన నేతలు, ఆర్థికంగా బలమైన నాయకులు కూడా ఈ బాధ్యత ఆశించారు. అలాంటి పరిస్థితుల్లో జేబీ శ్రీనివాస్ను ఎంపిక చేయడం వెనుక క్షేత్రస్థాయిలో చేసిన కృషికి ప్రాధాన్యం ఇచ్చినట్టుగా స్పష్టమవుతుంది. పదవి దక్కడం ఒక ఎత్తైతే దానికి పూర్తి స్థాయిలో న్యాయం చేయటం మరో ఎత్తు. ఇప్పుడు ముందున్న అతిపెద్ద సవాల్ పార్టీని ఒకే తాటిపైకి తీసుకురావటం. ఇన్ఛార్జ్ పదవి ఆశించిన వారిని కలుపుకు ముందుకు సాగటం, అందరి అనుభవాన్ని పార్టీ బలోపేతానికి వినియోగించుకోవటం నాయకత్వానికి తొలి పరీక్ష కానుంది. రాజకీయాల్లో అందరినీ కలుపుకుని నడిపించగలిగే నాయకుడే విజయవంతమవుతాడు. సీనియర్ నాయకులకు తగిన ప్రాధాన్యం, యువనేతలకు అవకాశాలు, కార్యకర్తలకు గుర్తింపు ఇస్తూ సమన్వయంతో సాగితేనే తిరుపతిలో టీడీపీ మరింత బలపడుతుంది. తిరుపతి నగరంలో బూత్ స్థాయి నుంచి పార్టీని పునర్వ్యవస్థీకరించటం, క్రియాశీలకంగా లేని వారిని చైతన్యపరచటం, యువతను ఆకర్షించటం, వ్యాపార వర్గాలు, సాంప్రదాయ ఓటర్లతో అనుబంధం పెంచుకోవడం వంటి అంశాల్లో ప్రత్యేక దృష్టి పెట్టాల్సి ఉంటుంది. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటుగా స్థానిక సమస్యల పరిష్కారంలో చొరవ చూపటం కూడా చాలా అవసరం. అంతేకాదు, తిరుపతి రాజకీయాల్లో వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి దూకుడుకు పేరుంది. ఏ అంశంపైనా తనదైన శైలిలో స్పందిస్తూ ప్రత్యర్థులపై ఘాటైన విమర్శలు చేయడంలో ఆయన ముందుంటారు. అలాంటి ప్రత్యర్థిని ఎదుర్కొనే బాధ్యత ఇప్పుడు జేబీ శ్రీనివాస్ భుజాలపై ఉంది. కేవలం సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయడమే కాకుండా రాజకీయ వేదికలపై వైసీపీ విమర్శలు వాస్తవాలతో సమర్థవంతంగా తిప్పికొట్టగలగాలి. టీడీపీ వాదన ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లి భూమన కరుణాకర్ రెడ్డి రాజకీయ దూకుడుకు ధీటుగా సమాధానం చెప్పటమే జేబీ శ్రీనివాస్ ముందున్న పెద్ద సవాల్. రాగల స్థానిక సంస్థల ఎన్నికలు జేబీ శ్రీనివాస్ నాయకత్వానికి తొలి అగ్ని పరీక్ష కాబోతున్నాయి. పార్టీని సమన్వయం చేస్తూ కార్యకర్తల్లో నమ్మకం పెంచి ప్రజల్లో ఆదరణ సాధించగలిగితేనే నాయకత్వం మరింత బలపడుతుంది. యువతలో ఉన్న క్రేజ్ ఓట్లుగా మలుచుకోవటం, పార్టీ ఆశించిన ఫలితాలు సాధించటం ప్రధాన లక్ష్యాలుగా మారనున్నాయి. మొత్తానికి జేబీ శ్రీనివాస్కు దక్కిన తిరుపతి టీడీపీ ఇన్ఛార్జ్ పదవి ఆయన కష్టానికి లభించిన గుర్తింపు. అయితే ఆ గుర్తింపును విజయంగా మార్చాలంటే పార్టీలో వర్గాలను కలుపుకుని ముందుకు సాగడమే కాకుండా క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేస్తూ భూమన కరుణాకర్ రెడ్డి వంటి అనుభవజ్ఞుడైన ప్రత్యర్థిని సమర్థంగా ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం జేబీ శ్రీనివాస్ వేసే అడుగులు, నిర్ణయాలు తిరుపతిలో పార్టీ భవిష్యత్తు నిర్ణయించిన నేపథ్యంలో ఆయన ఏ విధంగా ముందుకు వెళతారనేది మాత్రం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.